జై తెలంగాణ. జై తెలంగాణ. తెలంగాణ రక్షణ సేన ఫ్యాన్ పనిచేయవా? తెలంగాణ రక్షణ సేన బాయిబాట కార్యక్రమం చేపట్టిన తర్వాత మొట్టమొదలు మరి చెన్నూరు నుండి, బెల్లంపల్లి నుండి, మంచిర్యాల నుండి, ఆ తర్వాత ఆసిఫాబాద్ జిల్లాలో ఆసిఫాబాదు, కాగజ్ నగర్, తర్వాత పెద్దపల్లి జిల్లాలో రామగుండం, పెద్దపల్లి, మంతని నియోజకవర్గాలన్నింటిలో కూడా ఉన్న బొగ్గుబాయిలన్నింటినీ కూడా అక్కడ ఉండేటటువంటి సమస్యలన్నింటినీ కూడా చూస్తూ రేపటి నాడు పొద్దున భూపాలపల్లికి చేరుకోబోతా ఉంది. ఈ గత 4 రోజులుగా ఈ అన్ని నియోజకవర్గాల్లో జరిగినటువంటి బాయిబాట కార్యక్రమంలో మరి చాలా దగ్గరగా కార్మికులకు ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా మేము కలిసి అడిగి తెలుసుకోవడం జరిగింది. కార్మికులతో పాటు మరి పొద్దున బాయిబాట ఉంటే పొద్దంతా కూడా ప్రజలతో కూడా ఇంటరాక్ట్ అవుతూ మేము మా పార్టీ నుండి అందరం కూడా ప్రజల్ని దగ్గరగా వెళ్ళి కలుసుకోవడం జరిగింది. అనేక ఇష్యూస్, అనేక అంశాల మీద ఒక అవగాహన ఈ జిల్లాల మీద ప్రత్యేకించి ఇక్కడి సమస్యల పట్ల మరింత ఆలోచనాత్మకంగా కూడా ఈ మొత్తం టూర్ సాగిందని చెప్పవచ్చు. ప్రత్యేకించి మనం ఆలోచించుకున్నట్టయితే ఈ 3 జిల్లాల్లో, అది మంచిర్యాల కావచ్చు, ఆసిఫాబాద్ కావచ్చు, పెద్దపల్లి కావచ్చు, ఇక్కడ ఏం జరుగుతుంది అని అంటే కంప్లీట్గా ఒక పక్క శ్రీధర్ బాబు గారు, ఇంకొక పక్క ప్రేమ్ సాగర్ రావు గారు, వీళ్ళిద్దరికి పైన బాసు బట్టి విక్రమార్క గారు. ఈ ముగ్గురి హయాంలో రాష్ట్ర స్థాయిలో బట్టి విక్రమార్క గారు అన్యాయాలు చేస్తూ, దోపిడీ చేస్తూ పర్సంటేజీలు తీసుకుంటుంటే, ఇక్కడ జిల్లా స్థాయిలో ఒక పక్క ప్రేమ్ సాగర్ రావు గారు, ఇంకొక పక్క శ్రీధర్ బాబు గారు, వారు కూడా అదే పని చేస్తూ ఉన్నారు. అందుకనే ఈ ముగ్గురికి మేము తెలంగాణ రక్షణ సేన తరఫున 3 బ్యాండిట్స్ అని పేరు పెడతా ఉన్నారు. అంటే 3 బందిపోటు దొంగలు అన్నట్టు. వీళ్ళందరూ కూడా ఒక దగ్గర చేరిండ్రు, ఒక దగ్గర చేరి నానా ఇబ్బందులు పెడతా ఉన్నారు. ఈ కాంగ్రెస్ పార్టీలో మనకు మీ అందరికీ తెలుసు, మనం ఓటు ఒకరికి వేస్తే కంప్లీట్గా మనకు బోనస్లు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ వచ్చింది. ముఖ్యమంత్రి గారికి ఒక్క ఓటేస్తే బోనస్ మనకు వాళ్ళతోని 6-7 మంది అన్నదమ్ములు వచ్చింది. బట్టి విక్రమార్క గారికి ఒక్క ఓటేసి ఆయనకు అధికారం ఇస్తే బోనస్ వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా ఆఫీసర్లకు ఫోన్ చేసి, డైరెక్ట్గా కాంట్రాక్టర్లకు ఫోన్ చేసి లంచం తీసుకునే పరిస్థితి. అట్లానే ఏ మంత్రి అయినా, ఇప్పుడు శ్రీధర్ బాబు చూడండి, మీరు ఓటు శ్రీధర్ బాబుకి వేస్తే ఇప్పుడు మంతని నియోజకవర్గంలో నడిచేది ఎవరిదంటే శ్రీబాబుదే నడుస్తుంది. అంతకుముందు శ్రీబాబుదే నడిచింది, ఇప్పుడు కూడా శ్రీబాబుదే నడుస్తుంది, శ్రీను బాబు వాళ్ళ తమ్ముడు. కాబట్టి బోనస్ అన్నట్టు బై 1 get 1 ఫ్రీ అన్నట్టు కాంగ్రెస్ పార్టీ నాయకుల పరిస్థితి ఉన్నది. అంతేకాకుండా మరి ఒక దగ్గరనేమో ఇసుక స్కామ్, ఇంకో దగ్గరనేమో మట్టి దంద, ఇంకో దగ్గరనేమో బూడిద దంద. ఇవి తప్పితే ప్రజలకేమి ఇబ్బంది అవుతుందన్న మాట మాత్రం కాంగ్రెస్ వాళ్ళు పట్టించుకుంటలేరు. ఎందుకు ఇది చెప్తున్నామంటే ఏదో రాజకీయ విమర్శ చేయాలని చెప్తలేం. గత 4 రోజులుగా ఈ 3 జిల్లాల్లో రైతాంగానికి దగ్గరగా వెళ్ళి పనిచేసిన వ్యక్తులుగా ఈరోజు మధ్యాహ్నమే ఇప్పటికీ కూడా వడ్లు తీసుకుపోతలేరు కల్లాలకని ఒక యువ రైతు, సంతోష్ రెడ్డి అనే ఒక యువ రైతు, ఆయనంతటా ఆయన లారీ పట్టుకొని మిల్లుకు పోతే అక్కడ మిల్లర్ నేను కొనా అంటే అక్కడనే ఆయన ఆత్మహత్య యత్నం చేసింది. అంటే రైతులు ఇవాళ మిల్లుల దగ్గరకు, ఇదే మన పెద్దపల్లి జిల్లా విషయమే నేను చెప్తా ఉన్నాను. రైతులు కల్లాల మీద పురుగు మందులు తాగడం, కల్లాల మీద గుండాకి చచ్చిపోవడం, ఎంత దారుణమైన పరిస్థితి ఉంటే కూడా ప్రభుత్వం నిన్న క్యాబినెట్ మీటింగ్ పెట్టుకొని ఏం చెప్తున్నారు, ఎప్పుడు కొంటామని చెప్తలేరు, ఎంత కొంటామని చెప్తలేరు, ఎంత త్వరగా ఇస్తామని చెప్తలేరు. వాళ్ళు డిజిటల్ క్యాబినెట్ మీటింగ్ పెట్టుకున్నారట. మరి అదేం కొత్త క్యాబినెట్ మీటింగో, మరి కోవిడ్ వచ్చినప్పుడు పెట్టుకున్నాం మనం డిజిటల్ మీటింగ్లు, మళ్ళీ ఇప్పుడు వీళ్ళ పొగలు వాడక డిజిటల్ మీటింగ్ పెట్టుకున్నారేమో అని నాకు అనిపిస్తూ ఉన్నది. డిజిటల్ మీటింగ్ పెట్టుకొని ఏం ప్రయత్నం చేసిండ్రు, ఏం చెప్తారంటే ఓన్లీ 7 రకాల వడ్లకు మాత్రమే కొనుగోలు చేస్తారట. 7 రకాల వడ్లు మాత్రమే కొంటారట వాళ్ళు. 7 రకాల వడ్లకే బోనస్ ఇస్తారట. మరి ఈ మాట ఎన్నికల ముందుకు ఎందుకో చెప్పలేదు. ఎన్నికల ముందు ఎన్ని మాట్లాడినా, దొడ్డు వడ్లైనా కొంటాం, సన్న వడ్లైనా కొంటాం, ఏదైనా కొంటామని మాట్లాడింది. ఇప్పుడేమో 7 రకాలకే కొంటామంటుంది. అదొక పెద్ద తీర్మానం అన్నమాట. ఇంకోటి, మొన్న యాసంగిలో రావాల్సిన రైతు భరోసా 2 ఎకరాలకు వేసుడు, ఇక మిగతా బంద్ పెట్టింది. అంటే మీ పాలసీ 2 ఎకరాలకే వేసుడా రైతు భరోసా? ఆ విషయం చెప్పండి. ఆ విషయం చెప్పడానికి భయం ఎందుకు? అది చెప్పకుండా ఏమంటారంటే
మళ్ళా జూలై 30 తారీఖు నాడు, జూన్ 30 తారీఖు నాడు ఆయన సీఎం గారు మీటింగ్ పెట్టి ఖమ్మం జిల్లాకు పోయి అక్కడ రైతు భరోసా వేస్తాడు. మరి ఈసారి ఎన్ని ఎకరాలకు వేస్తారు? 2 ఎకరాలకు వేస్తారా? 1 ఎకరంకి వేస్తారా? వానాకాలం పంట రైతు బంధు ఈ నెల 30 తారీఖు వేస్తారట. అంటే ఎండాకాలంకే దిక్కులేదు మొత్తం, మళ్ళీ వానాకాలంలో మళ్ళీ మోసం చేయడానికి బయలుదేరింది. అంతేకాదు, మీరు ఎక్కడికి పోయి చూడండి యూరియా అన్నది దొరుకుతలేదు. ఇవాళ కొత్త యాప్ పెట్టింది, ఆ దేశంలో ఏ రాష్ట్రంలో లేదు, ఇక్కడ మాత్రం యూరియా యాప్ పెట్టింది. ఎందుకు పెట్టాలి యూరియా యాప్? మళ్ళీ ఇలా క్యాబినెట్ తర్వాత సీతక్క గారు ఏమంటున్నారు, మొన్న మేల రావాల్సింది మనకు రాలేదు యూరియా కేంద్ర ప్రభుత్వం నుంచి, కాబట్టి వచ్చే నెల పోతారట వీళ్ళు ఢిల్లీకి. అంటే మొన్న మేల రావాలంటే ఒంట్లో భయం ఉన్న సర్కార్ అయితే, రైతు మీద ప్రేమ ఉన్న సర్కార్ అయితే జనవరిలో పోయి కూర్చోవాలి ఢిల్లీలో. మే వరకు మాకు అవసరం ఉంటుంది, మా దగ్గర ఖచ్చితంగా యూరియా కావాల్సిందని నువ్వు జనవరిలో పోయి కూర్చొని ఢిల్లీకి వెళ్ళి తీసుకురావాల్సింది. పోకుండా ఇప్పుడు రాలేదని చెప్పి 2 నెలలు ఆలస్యంగా చెప్పి మళ్ళీ వచ్చే నెల ఢిల్లీకి పోతారట. నువ్వు ఢిల్లీకి పోయేది ఎప్పుడు? మనకు యూరియా వచ్చేది ఎప్పుడు? రైతులకు యూరియా వచ్చేది ఎప్పుడు? వాళ్ళ పంటలు నడిచేది ఎట్లా? ఈ విషయాలు దయచేసి బాధాకరం అనిపిస్తుంది. ఒక్క రైతు కూడా కన్నీళ్ళు పెట్టుకుని లేరంటే చాలా ఘోరమైన పరిస్థితి ఉన్నది. ఇవాళ మళ్ళీ వాళ్ళు మేము నెక్స్ట్ మంత్ ఢిల్లీకి పోతామని చెప్తున్నారు. ఇది హాస్యాస్పదం. నేను పెద్దపల్లి నుండి డిమాండ్ చేస్తూ ఉన్నా. పెద్దపల్లి డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్ నుంచి రైతన్నలు విపరీతమైన స్ట్రెస్లో ఉన్నారు. ఆత్మహత్యలు మళ్ళీ మొదలవుతున్నాయి. దయచేసి మీరు యూరియా కోసం ప్రయత్నం చేయండి. ఆ యూరియా యాప్ అనేది బంద్ పెట్టండి. డైరెక్ట్గా పేపర్ చూడుంది, వాళ్ళకి బస్తాలు ఇచ్చి పంపించేయండి. తప్పకుండా రైతుల ఉసురు మాత్రం కాంగ్రెస్ పార్టీకి తగులుతుంది. మీరు అటువంటి ప్రయత్నాలు చేయకండి. రైతు భరోసా కూడా ఫుల్గా ఇవ్వండి, ముందు ఇచ్చినట్టుగా తొందరగా ఇవ్వండి. మీరు పబ్లిక్ మీటింగ్ని పెట్టుకోవడానికి మాత్రమే రైతు భరోసా వాడుకుంటున్నారు, పబ్లిక్ మీటింగ్ పెట్టుకోవడానికి మాత్రమే సింగరేణి నియామకాలు వాడుకుంటున్నారు. ఓ 2,000 మంది డిపెండెంట్ ఉద్యోగాలు పెండింగ్ ఉంటే ముఖ్యమంత్రి వస్తే 500, ఉప ముఖ్యమంత్రి వస్తే 500, ఇట్లా ఇన్స్టాల్మెంట్ల మీద పనిచేయడానికి కాదు కదా మిమ్మల్ని ఎన్నుకున్నది. రైతులకు అదేవిధంగా కార్మికులకు చేయాల్సింది చేయండి. ఇవాళ నేను ఏఎల్పి మైన్కి పోతే పాపం ఒక పెద్ద మనిషి ఇంకా 5 నెలలు ఉంది రిటైర్మెంట్, కళ్ళీని పెట్టుకున్నాడు. ఎవరు కూడా అసలు ఆగలేకపోయినాం, అందరికీ ఏడుపొచ్చింది, బాధపడుతున్నాడు. ఒక పక్క కార్మికుడు బాధపడుతున్నాడు, ఇంకొక పక్క కర్షకుడు బాధపడుతున్నాడు, ఇంకొక పక్క ఆడబిడ్డలు బాధపడుతున్నారు. ఏంది ఇది, ఎందుకు ఇట్లా చేస్తున్నారని నేను ప్రభుత్వాన్ని సూటిగా ప్రశ్నిస్తూ, మరి ఇంకొక మాట, అవినీతి గురించి అయితే చెప్పే అవసరమే లేదు, అలసత్వం గురించి చెప్పే అవసరం లేదు. మరి కనీసం మీరు మాట ఇచ్చినటువంటి కొన్ని ఉన్నాయి. ఏంటి, ఈ పెద్దపల్లిలో పత్తిపాక రిజర్వాయర్ కడతామని చెప్పింది. దాని గురించి ఇంతవరకు ఊసు లేదు, పాసు లేదు. కనీసం ఇక్కడ ఉన్న ఎమ్మెల్యేకు పోయి వాళ్ళ ముఖ్యమంత్రినో వాళ్ళ ఇరిగేషన్ శాఖ మంత్రినో అడగాలన్న సోయి కూడా పెద్దపల్లి ఎమ్మెల్యేకి లేదు. ఎందుకంటే ఆయన ఇటుక బట్టీల దగ్గర బిజీగా ఉన్నాడు. ఆయన ఎక్కడ పోతాడు ఇరిగేషన్ మంత్రి దగ్గరికి, ఎక్కడ పోతాడు ముఖ్యమంత్రి దగ్గరికి? మరి పత్తిపాక రిజర్వాయర్ని ఖచ్చితంగా మీరు దగ్గరుండి సాధించుకొని రావాలని పెద్దపల్లి ఎమ్మెల్యే గారిని నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. అట్లనే ఎస్ఆర్ఎస్పి నుండి ఏదైతే కాకతీయ కెనాల్ D86 మన మంతని నియోజకవర్గంలో ముత్తారం, మంతని, రామగిరి ఈ 3 మండలాలకు పోయే నీళ్లు ఓపెన్ కాస్ట్తోని డిస్టర్బ్ అయింది D86. ఇంతవరకు అక్కడ మంత్రి ఉంటాడు, ఇరిగేషన్ ఇండస్ట్రీస్ మంత్రి ఉంటాడు శ్రీధర్ బాబు గారు, ఆయనకు అసలు కనీసం దాని మీద అవగాహన లేదు, ఆలోచన లేదు. ఇంతవరకు రిపేర్ చేయలేదు. 30 నెలలు అవుతుంది రిపేర్ కాక. అది కంపల్సరీ D86 శ్రీధర్ బాబు గారు రిపేర్ చేయించాలి. రైతాంగానికి, ఆ 3 మండలాల రైతాంగానికి నీళ్ళు వచ్చేలాగా చేయాలని చెప్పి నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. అట్లనే శ్రీధర్ బాబు గారి నియోజకవర్గంలోనే చిన్న కాళేశ్వరం లిఫ్ట్, అంటే నేను అధికారంలోకి రాగానే ముక్తేశ్వరం ప్రాజెక్టు కడతా అని చెప్పిండ్రు. ఇంతవరకు దాని మీద ఊసు లేదు, సర్వే లేదు, ఏం లేదు. ఇమ్మీడియట్గా శ్రీధర్ బాబు గారు ఆ ప్రయత్నం చేయాలని నేను డిమాండ్ చేస్తున్నా. ఇక మెయిన్ కాళేశ్వరం ప్రాజెక్ట్ నుంచి ఫస్ట్ లింక్ ఏదైతే ఉంటుందో అందులో మంతని, ముత్తారం ఈ 2 మండలాలకు కూడా నీళ్లు రావాలి. వాస్తవానికి ఆ లింకేజ్లో పనులు కూడా నత్తనడకన సాగుతున్నాయి, ఎక్కడ కూడా పూర్తి అవ్వలేదు. దాని గురించి కూడా శ్రీధర్ బాబు గారు మాట్లాడాలని నేను డిమాండ్ చేస్తున్నాను. అట్లానే మామూలుగా మంచిర్యాల జిల్లాలో ఈ ప్రాజెక్టులలో వచ్చే బ్యాక్ వాటర్ని వాళ్ళు అక్కడ ఎంతో కొంత కాంపన్సేషన్ ఇచ్చింది. ఏది మన అన్నారం కానీ, సుందిల కానీ, మేడిగడ్డ కానీ వాటి బ్యాక్ వాటర్కి సంబంధించి. కానీ ఈ భూపాలపల్లి, జయశంకర్ జిల్లాలో, పెద్దపల్లి జిల్లాలో అంటే ప్రధానంగా మంత్రి గారి నియోజకవర్గమే, అక్కడ కాళేశ్వరం, మేడిగడ్డ బ్యాక్ వాటర్ ఏదైతే ఉందో అందులో ముంపుకు గురైనటువంటి రైతులకు ఇంతవరకు కూడా కాంపన్సేషన్ ఇవ్వలేదు. కాబట్టి కంపల్సరీ ఆ కాంపన్సేషన్ కూడా ఇవ్వాలని చెప్పి నేను కోరుతూ ఉన్నాను.
ఇక ఇంకా ఒక 2 విషయాలు ఉన్నాయి. ప్రత్యేకించి రామగుండంలో మేము పర్యటన చేసినాం, పెద్దపల్లి జిల్లా రామగుండంలో. అక్కడ ఉన్న ఎయిర్ గాలి ఢిల్లీ కన్నా భయంకరంగా ఉంది. ఏం చెప్తారంటే ఒక రోజు మొత్తం మనం పోయి రామగుండంలో ఉంటే వరుస పెట్టి 10 సిగరెట్లు తాగితే ఎంత ఆరోగ్యం పాడవుతుందో అంత భయంకరమైన పరిస్థితి ఉందని రిపోర్ట్స్ చెప్తున్నాయి. అందులో గోదావరి నీళ్లు తాగితే కంపల్సరీ సగం మందికి క్యాన్సర్ వస్తుంది అనేటటువంటి పరిస్థితి ఉంది. కానీ మంత్రి గారు దాన్ని కూడా పట్టించుకోవట్లేరు. సో వాటి మీద కూడా దృష్టి పెట్టాలని నేను కోరుతా ఉన్నాను. అట్లనే సుల్తానాబాద్లో ఉన్న రైస్ మిల్స్తో కూడా అనేకమైనటువంటి సమస్యలు వస్తూ ఉన్నాయి. వాటి మీద కూడా, వాటి కాలుష్యం మీద కూడా దృష్టి పెట్టాలి. మరి మేము ఇవాళ ప్రధానంగా చేపట్టినటువంటి బొగ్గుబాయిలో ముఖ్య భూమిక పోషించినటువంటి హెచ్ఎంఎస్ నాయకుడు రియాజ్ అహ్మద్ అన్న బొగ్గుబాయి గురించి బ్రీఫ్గా చెప్తారు. తర్వాత అన్న బోడ జనార్దన గారు మాజీ మంత్రి వర్యులు, వారు కూడా ఈ ప్రాంతం బిడ్డనే కాబట్టి మాతో పాటు ఈ యాత్రలో ఉన్నారు కాబట్టి వారు బ్రీఫ్ చేస్తారు. ఫైనల్ కంక్లూజన్ రిమార్క్స్ మళ్ళీ నేను చెప్పడం జరుగుతుంది. థ్యాంక్ యూ. జై తెలంగాణ. తెలంగాణ రాష్ట్ర సేన రక్షణ సేన మన అందరి దృష్టి పెద్దపల్లి జిల్లాలో రాష్ట్రాల్లో తెలంగాణలో సింగరేణి ఎటువంటి కంపెనీ అంటే ఎటువంటి చదువు లేకపోయినా మంచి ఉద్యోగాలు ఇచ్చేసి కంపెనీ. ఈ కంపెనీలో ఉద్యోగం దొరికితే బాగుండు, కంపెనీ పనిచేసే కిరాణాన్ని నా బిడ్డని పెళ్లి చేసుకో అని ఆడబిడ్డ అల్లులు చూస్తున్నారు, నిరుద్యోగులు చూస్తున్నారు. ఇది మనం ఇది సింగరేణి అనేది ఉద్యోగాలు ఇచ్చే గని. ఈ గనిని బంగారు బాధను పోసుకొని తినేటప్పుడు, బంగారు గుడ్డు పెట్టే బాధను పోసుకొని తినేటప్పుడు అట్లా ఈ పాలన శ్రీధర్ బాబు గారు, వివేక్ గారు, ఇక్కడ మన పెద్దపల్లి పార్లమెంట్ ముగ్గురు మంత్రులు ఏమి లేదనుకున్నారు. ఆ మంత్రులు మనకి ఏమి చేయడం లేదు, ఒక ఉద్యోగం పెంచడం లేదు, ఒక్కరికి ఉద్యోగం ఇప్పించలేదు. ఉన్న వాయువు బంద్ పెట్టి ప్రైవేట్ కాంట్రాక్టర్ల కొమ్ము కాస్తున్నారు. కష్టం కార్మికులది కాంట్రాక్టర్లకు అప్పచెప్తున్నారు. దానికోసమే సింగరేణి తగ్గించుకోవాలి. సింగరేణి తగ్గించుకునే నిరుద్యోగులకు ఉద్యోగాలు వస్తాయి. మీకు గుర్తుండొచ్చు, 85లో జీపీ రావు సింగరేణి చైర్మన్ ఉన్నాడు. ఆయన ఉన్నప్పుడు బొగ్గుబాయిలో కార్మికులు అవసరం ఉంది. ఉద్యోగాలు ఇవ్వాలంటే ఎటువంటి ఒక పైసా లంచం తీసుకోకుండా 10 రూపాయల అప్లికేషన్ దరఖాస్తు పెడితే రన్నింగ్ పెట్టి ఉద్యోగాలు ఇచ్చారు. 38,000 మందికి అపాయింట్ చేసిన ఆ 38,000 మంది ఇప్పటిదాకా పనిచేస్తున్నారు. రేపు మాపో రిటైర్ అయ్యారు అనుకున్నారు. ఇప్పుడు ఉన్న బాయిలు బంద్ చేసి కొత్త బాయిలు తెరవకుండా ఉద్యోగాలు మింగి సింగరేణిని సర్వనాశనం చేయడానికి ప్రయత్నం చేస్తే మేము ఆలోచించినాం. హెచ్ఎంఎస్ ఫైటింగ్ చేసుకోవాలి, ఎవరు ప్రతిపక్షం లేదు తెలంగాణలో. ప్రతిపక్షం అంతా మిత్రపక్షమే. బ్లేమ్ గేమ్ ఆడాలి, నువ్వు దొంగ ఇది చెప్పుకోవడం తప్ప ప్రజల గురించి, రైతుల గురించి కానీ, కార్మికుల గురించి కానీ, నిరుద్యోగుల గురించి ఈ సమస్య పరిష్కారం చేసుకో అని మాట్లాడే ఒక్క నాథుడు లేడు. ఆ స్థానంలో సాధించుకున్న తెలంగాణను మనం రక్షించుకోవాలి అంటే ఏం చేయాలనేది కవితక్క గారు ఒక పార్టీ పెట్టిండ్రు, తెలంగాణ రక్షణ సేన అని. తెలంగాణలో ఉన్న సింగరేణిని కూడా రక్షించుకోవడానికి కవితక్క గారు మంచి ఫైటరు. ఆయన ఫైట్ చేసి ప్రజలకు ఉపయోగపడే విధంగా, నిరుద్యోగులకు ఉద్యోగాలు వచ్చే విధంగా చూస్తున్న భావనతోటి హెచ్ఎంఎస్ గౌరవాధ్యక్షురాలుగా ఎన్నుకోవడం జరిగింది. వారు కూడా మా అప్పీల్ను, సింగరేణి కార్మికులు ఆపదలు ఉన్నారు, ఆదుకునేటువంటి ఎవరు లేరు. హెచ్ఎంఎస్ అండ్ తెలంగాణ రక్షణ సేన ఆదుకుంటామనే ఉద్దేశంతో బాయిబాట పెట్టినాం. బాయిబాటలో బాయికి పోయి కార్మికులకు డైరెక్ట్ వాళ్ళకి కలిసి వాళ్ళ సమస్యలు తెలుసుకొని, మెడికల్ బోర్డు వారసత్వ ఉద్యోగాలు మెడికల్ బోర్డు ఆ స్కీమ్ బంద్ పెట్టిండ్రు. దాదాపు వీళ్ళు వచ్చినప్పటి నుండి 2 సంవత్సరాలు అయింది. మన దగ్గర మేము ఈ ట్రేడ్ యూనియన్లను కొట్లాడి సంవత్సరానికి 1,200 మందికి ఉద్యోగాలు ఇస్తాం, మంచి ఉద్యోగాలు, డిపెండెంట్ ఉద్యోగాలు. అవి కాక స్టాట్యుటరీ పోస్ట్ చదువుకున్న వాళ్ళ ఎలక్ట్రీషియన్స్, ఫిట్టర్స్, ఇంజనీర్స్, సూపర్వైజర్, డిప్లొమా హోల్డర్ వీళ్ళందరూ కూడా నోటిఫికేషన్ ఇచ్చి ఉద్యోగాలు ఇస్తున్నాం. అదొక 500 మందికి ఇప్పిస్తున్నాం. అవి మొత్తం బంద్ అయింది.
అప్రకటిత ఎమర్జెన్సీ లాగా అది బ్యాన్ చేసేసి ఉద్యోగాలు బంద్ పెట్టింది. రేపో మాపో నా కొడుకు ఉద్యోగం, నేను అన్ఫిట్ అయితే నా కొడుకు ఉద్యోగం వస్తుంది అన్న స్కీమ్ మేమందరం తయారు చేసి పెడితే ఈ కాంగ్రెస్ ప్రభుత్వమే, ఈ కాంగ్రెస్ మంత్రులే దానికి బంద్ పెట్టారు, పైరవీలు మొదలు పెట్టారు. అక్క చెప్పింది ఒక మాట, లంచాలు పెరిగిపోయింది, సింగరేణి లంచాలు పెరిగి ఉద్యోగానికి 10 లక్షల లంచాలు తీసుకొచ్చి ఈ నాయకులే. ఇవాళ మేము అడుగుతున్నాం శ్రీధర్ బాబు గారికి, ఇండస్ట్రీస్ మినిస్టర్ ఆయనే, నా సింగరేణి ఇండస్ట్రీకి ఏం చేశారు? ఒక్క బొగ్గు బాయి తీసుకురాలే. బ్లేమ్ గేమ్. బీజేపీ వాడు ఇస్తలేడు, వీళ్ళు అడుగుతలేరు, మరి ఏం చేయాలి? అందుకే మేము కవితక్క గారికి రంగంలోకి దింపినాం. పాత స్కీమ్ కొనసాగించండి, కొత్త బాయిలు తీసుకురండి, పాత బాయిల జీవితకాలం పెంచండి, నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వండి. అదే ఒక ఏజెండా మనది. నిరుద్యోగాలకు ఉద్యోగాలు ఇవ్వాలి, పాత స్కీమ్ కంటిన్యూ కావాలి. ప్రతి సంవత్సరం నెలకొక్క బోర్డు అవుతుంది, నెలకొక బోర్డులో 100 మంది కన్ఫిట్ చేస్తారు, 100 మంది పిల్లలకు ఉద్యోగాలు వస్తాయి. అది స్కీమ్ పనిచేసింది. వీళ్ళందరూ ఇది గ్రూప్ 1 ఎగ్జామ్, గ్రూప్ 2 ఎగ్జామ్, గ్రూప్ 3 ఎగ్జామ్ ఎప్పుడో ఒకసారి ఇస్తారు, కానీ మేము రెగ్యులర్గా సింగరేణి ఉద్యోగాలు వస్తాయి. అటువంటి మంచి స్కీమ్ను రద్దు చేసే ప్రయత్నం చేసి దాన్ని కాపాడడానికే మేము కంకణం కట్టుకొని ఇది మన సింగరేణి బాయి బాట పెట్టినాం. మొదటి పెడతాం బెల్లంపల్లి ఆదిలాబాద్, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నుండి ఉమ్మడి కరీంనగర్ జిల్లా వరకు ఇవాళ మంథని నియోజకవర్గం ప్రతి బాయికి పోయినాం. వర్కర్స్ చెప్పినాం, కార్మికులందరూ డైరెక్ట్ కవితక్క గారి దగ్గరికి వచ్చి అక్క నాకు ఈ ప్రాబ్లం ఉంది, అక్క ఈ నాకు ఈ ప్రాబ్లం ఉంది, అక్క ఈ నాకు ప్రాబ్లం ఉంది చెప్పుకుంటున్నారు. చెప్పుకోవడానికి మేము వినడానికి పోతే శ్రీధర్ బాబు గారు వాళ్ళ మంత్రి పవర్ తోటి, అక్కడున్న ఆదిలాబాద్ జిల్లా ఏమో వివేక్ గారు వాళ్ళ పవర్ తోటి బాయిల మీద రాకుండా చేయండి హెచ్ఎంఎస్ నాయకులు, టీఆర్ఎస్ నాయకులకని పోలీసులు అడ్డం పెట్టుకుంటే తలుపులు దొబ్బి మమ్మల్ని ఆపే శక్తి ఎవరికి లేదు. కార్మికుల శక్తి అది. కార్మికులు దేనికైనా ఎదిరించగలుగుతారు. మీ అందరికీ తెలుసు, తెలంగాణ ఇవ్వకపోతే, ప్రభుత్వాలు ఇవ్వకపోతే ప్రభుత్వాన్ని గజగజలాడించి సకల జనసంఖ్య 45 రోజులు చేసి సాధించుకున్నాం. ఉద్యోగాలు ఉంటాయని, అది పోతున్నాయి. కనుక మేము తెలంగాణలో ప్రతి ఇంటికి 5 ఉద్యోగాలు వస్తాయి. మనం చేసిన ప్లాన్ ప్రకారంగా చేస్తే నిరుద్యోగులకు ఉద్యోగాలు వస్తాయి. దానికోసమే తెలంగాణ బాయి బాట పెట్టినాం. రేపు మొదటి విడత భూపాలపల్లి అవుతుంది, దాని తర్వాత కొత్తగూడెం ఏరియా పెడతాం. 15 రోజులు టైం ఇచ్చి సింగరేణిలో ఉద్యోగాల భర్తీలు కొనసాగే విధంగా బంద్ కాకుండా చేయడానికి మేము ప్రయత్నం చేస్తున్నాం. ముఖ్య అతిథి తెలంగాణలో మొట్టమొదటిసారి తెలంగాణ రక్షణ సేన పార్టీని ఏర్పాటు చేసి బాయి బాట పేరుతో మంచిర్యాల, ఆసిఫాబాద్, ఆదిలాబాద్, పెద్దపల్లి ప్రాంతాలకు విచ్చేసిన మా నాయకురాలు మా అక్క కవితక్క గారికి, వేదిక మీద ఉన్న రియాజ్ అహ్మద్ గారికి, హారిత గారికి, కొంబయ్య గారికి, పొద్దు చంద్రమోహన్ గారికి, రాజేశం గారికి, అరుణ్ గారికి, ముఖ్యంగా ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా గారికి అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నా. చాలా సంతోషం. పెద్దపల్లి ప్రాంతం ఇది సింగరేణికి ఆనుకొని ఉన్న ప్రాంతం. సింగరేణి ఎంత డెవలప్మెంట్ అయితే పెద్దపల్లి అంత డెవలప్మెంట్ అవుతుంది. అదే కాకుండా పార్లమెంట్ కాన్స్టిట్యూన్సీ హెడ్ క్వార్టర్ మా బెల్లంపల్లి, మంచిర్యాల, చెన్నూరు కూడా కాన్స్టిట్యూన్సీ కూడా ఈ పార్లమెంట్లో ఉన్నాయి. ఈ పార్లమెంట్లో ఏ విధంగా డెవలప్మెంట్ అవుతుందని మీకు తెలుసు. గతంలో పెద్దలు కోదాటి రాయమల్ ఉండేది, వెంకటస్వామి ఉండేది, అదేవిధంగా సుగుణ కుమారి, చాలామంది ఎంపీలు ఈ ప్రాంతం గెలిచారు. గెలిచిన ఎంపీలు ఏం పని చేశారని మీరు ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. ఈ ప్రాంతంతో డెవలప్మెంట్ కావాలని చెప్పే ఉద్దేశంతోనే మిత్రుడు కేసీఆర్ తెలంగాణ ఉద్యమాన్ని మొదలుపెట్టడం జరిగింది. తెలంగాణ ఉద్యమంలో మనం ఏం ఆలోచించుకున్నాం? నీళ్లు, నిధులు, నియామకాలు. ఈ నీళ్లు, నిధులు, నియామకాల గురించి మనం ఆలోచించుకున్నప్పుడు ప్రజలందరితో ఉమ్మడిగా పిడికిలు బిగించేసి తెలంగాణ ఉద్యమంలో ముందుకు వచ్చారు. సంపన్న కులాలు, సంపన్న వర్గాలు, ప్రభుత్వ ఉద్యోగులు అందరూ వచ్చారు. పత్రికలు కూడా అందులో భాగస్వామ్యమైనాయి. తెలంగాణ సాధించుకున్నాం. సాధించిన తెలంగాణ
టీఆర్ఎస్ పార్టీ, అప్పుడున్న టీఆర్ఎస్ పార్టీ, ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ 10 సంవత్సరాలు పాలించింది. ఈ పాలించినప్పట్లో ఏ విధంగా మనకు సామాజిక న్యాయం అనేది మనం ఆలోచించుకుంటున్నాం. ప్రజలందరూ కూడా కేసీఆర్ పాలనను చూశారు. అందులో సామాజిక న్యాయం ఏ విధంగా ఉంది, యువతకు ఏ విధంగా న్యాయం అయింది, రాష్ట్రం ఏ విధంగా డెవలప్మెంట్ అయిందని చెప్పి ఆలోచించుకున్నారు. ప్రజలు చాలామంది ఆలోచించారు, ఈ పార్టీ వద్దు, మళ్ళీ కాంగ్రెస్ పార్టీ కావాలని చెప్పి మన కాంగ్రెస్ పార్టీ కొట్టేశారు. ఏషియా కాంగ్రెస్ పార్టీలో దోపిడీ విధానం, దోసుకో దాసుకో, ఢిల్లీ పోయి కప్పం కట్టు అనే విధంగా వాళ్ళు పాలిస్తూ ఉన్నారు. ఈ కాంగ్రెస్ పార్టీ కూడా దాదాపు కాంగ్రెస్ పాలన వద్దురా నాయన, వద్దురా నాయన, వద్దురా నాయన. మన రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఒకరే ఉంటారు, ఏ రాష్ట్రానికైనా ముఖ్యమంత్రి ఒకరే ఉంటారు. కానీ ఇక్కడ మటుకు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు అందరూ ఆ కాన్స్టిట్యూన్సీకి ముఖ్యమంత్రులే. పోస్టింగ్ కావాలన్నా లంచాలు తీసుకోవడమే, ప్రమోషన్ కావాలన్నా లంచాలు తీసుకోవడమే, ప్రతి దాంట్లో లంచాలు లేకుండా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు పనిచేయడం లేదు. ఈ విధంగా ఇప్పుడు యువత కానీ, విద్యార్థులు కానీ, మహిళలు కానీ, అటు సింగరేణి కార్మికులు కానీ విసిగి వేసాకపోయారు 2.5 సంవత్సరంలోనే. ఈ కాంగ్రెస్ పార్టీ కూడా వద్దు, మాకు సామాజిక తెలంగాణ కోసం ఒక కొత్త పార్టీ కావాలి, కొత్త పార్టీ ఉద్యమిస్తే బాగుంటుంది, చదువుకునే మేతలంతా కూడా ఆ పార్టీలో చేరి దానికోసం మేము పనిచేస్తామని చెప్పి ఆలోచించిన తరుణంలో అక్క కూడా చాలా మటుకు ఆలోచించింది, ఏ విధంగా చేస్తే బాగుంటుంది, మళ్ళొకసారి తెలంగాణ ప్రజలకు న్యాయం చేయాలి, వాళ్ళ కోసం మనం పనిచేయాలి అని చెప్పి ముందుకు వచ్చింది. ఆ ఆలోచన వల్ల భాగమే ఈనాడు తెలంగాణ రక్షణ సేన పుట్టుకొని వచ్చింది. ఈ రక్షణ సేన తెలంగాణలో జరుగుతున్న అవినీతి పైన రక్షణ, దోపిడీ పైన రక్షణ, కుల వ్యవస్థ పైన రక్షణ, కార్మిక వ్యవస్థ పైన రక్షణ, ఈ రక్షణ మనకు అవసరం ఉంది. ఎక్కడైతే వ్యతిరేకత భావత ఉందో అక్కడే రక్షణ వస్తుంది, ఎక్కడైతే సమస్య ఉంటుందో అక్కడే పోవటం వస్తుంది. సమస్య పోవాలంటే పోవటం చేయాలి, అవినీతి పోవాలంటే పోవటం చేయాలి. కానీ ఇప్పుడు పోవటం చేసే పరిస్థితి లేదు. పోలీసులను పెట్టి ఉక్కుపాదంతో అణచివేస్తుంది ఈ ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ, రేవంత్ రెడ్డి పాలన. ఒక్కసారి మీడియాకు జస్ట్ ఇట్లా ఉత్పత్తించింది, నేను బాయిపడపోతా, 4 రోజులు 5 రోజులు క్యాంప్ చేస్తాను, కాంగ్రెస్ అని తెలుసుకుంటాను, కార్మికులతో సహా ప్రతి పల్లెకి పోతాను, రైతు కష్టాలు తెలుసుకుంటాను, మహిళ కష్టాలు తెలుసుకుంటాను అనగానే దోతి కట్టుకుని ఉరికొచ్చాడు బట్టి విక్రమాంక. మంచిర్యాల పెద్ద బహిరంగ సభ పెట్టి 150 మందికో 200 మందికో మెడికల్ అనిపించడానికి వాళ్ళకు సర్టిఫికెట్ ఇచ్చిపోయాడు. ఎంత భయం వేసిందంటే కార్మికులకు, అంత కాంగ్రెస్ పార్టీ వల్ల వాళ్ళకు భయం వేసింది. బట్టి విక్రమాంకే కాదు, ఎమ్మెల్యేలు అందరూ కూడా విచ్చేచ్చారు, బయల మీదకి అడుగుతూ ఉన్నారు. ఏ ఒక్కరు కూడా బయల మీద పోయేసి ఐఎన్టీ రీజన్ వల్ల పోయి కూడా కార్మిక సమస్య పరిష్కారం చేయలేదు. వాళ్ళే కాదంటే అమిత్ షా విచ్చేచ్చాడు. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ నాయకుడు మహిళ మీదకి ఆయన వచ్చేసి బాయ్ మీద, బాయ్ టైం కూడా తెలియదు ఆయన వచ్చేసి బాయ్ ఏదో ఉండే కదా అనుకుంటున్నాం. అంటే ఎందుకు వస్తున్నాం, ఎందుకు పోతున్నాం? కాంగ్రెస్ వచ్చింది, బీఆర్ఎస్ పార్టీ వచ్చింది, ఇలా కొత్తగా మళ్ళీ బీజేపీ పార్టీ వచ్చారు. వాళ్ళు 4-5 ఎమ్మెల్యేలు, 2 ఎమ్మెల్సీలు వాళ్ళు వచ్చారు ఒప్పుకుంటాం. అదే దేశం మొత్తంలో బొగ్గుగానే మంత్రి, మీ మంత్రి ఉన్నాడు. కార్మికుల కోసం మీ మంత్రి పైన ఒత్తిడి తీసుకొచ్చి సమస్య పరిష్కారం చేయండి. ఒక్కటే అన్యాయం మీకు చూపిస్తాను నేను. కార్మికులకు ఐటీ కటింగ్ ఉంటుంది, ఆఫీసర్స్కి ఉండదు. ఎక్కువ జీతం వచ్చేది ఆఫీసర్స్కు, తక్కువ జీతం వచ్చేది కార్మికులు. తక్కువ జీతం వచ్చిన ఒక ఐటీ కటింగ్ ఉంటుంది, ఎక్కువ జీతం వచ్చిన ఒక ఐటీ కటింగ్ ఉంటుందట. ఇది ఒకటి ఆలోచించాలి. ఇప్పుడు సింగరేణి నష్టాలు ఉందంటున్నారు. 53,000 కోట్ల రూపాయలు ఎలక్ట్రిసిటీ బోర్డు సింగరేణి కట్టాలి, అది కట్టలేదు. మరి బట్టి విక్రమ్ ఎందుకు వచ్చినాడు ఇక్కడికి మంచిర్యాలకు? హరీష్ రావు ఎందుకు వచ్చినాడు ఇక్కడికి? మరి బీజేపీ ఎమ్మెల్యేలు ఎందుకు వచ్చినట్టు? అట్లా అడుగుతామని చెప్పి భయాంతో ఆడికాడికి వచ్చేసి మాటలు చెల్లిపోతూ ఉన్నారు.
ఎవరిని విడిచిపెట్టే సమస్య లేదు. అక్క నాయకత్వాన సమస్య ఉంటే అక్కడ పోరాటం చేస్తాం, అవినీతి అరికడతాం. అది బీఆర్ఎస్ పార్టీ కానీ, అది బీజేపీ పార్టీ కానీ, అది కాంగ్రెస్ పార్టీ కానీ, అది ఇంకో పార్టీ కానీ, కాంగ్రెస్ కోసం ప్రజల కోసం పని చేయవలసిందే. పని చేయకపోతే విడిచిపెట్టే సమస్య లేదు. విద్యార్థుల ఫీజులు రియంబర్స్మెంట్ లేక విద్యార్థులు ఇబ్బంది పడుతూ ఉన్నారు. ప్రైవేట్ స్కూల్స్ దోపిడీ వస్తూ ఉంటే ఫీజులు కట్టలేక చాలామంది పేరెంట్స్ ఇబ్బంది పడుతుంటారు. ఎక్కడ కూడా ఈ ముఖ్యమంత్రి పట్టించుకుంటలేడు. అందుకనే అక్క తెలంగాణ ఉద్యమం కోసం 3 సూత్రాలు పెట్టుకున్నాం. నీళ్లు, నిధులు, నియామకాలు. అక్క మాటకు 5 పెట్టింది. పంచసూత్రాలు ఏంటి? పంచసూత్రాలు విద్య, అదేవిధంగా ఆరోగ్యం, ఎంప్లాయ్మెంట్, సామాజిక తెలంగాణ, రైతు బంధు. ఇవి కావాలి ప్రజలకు. వాటి కోసం మనం ఆలోచిద్దామని చెప్పి ముందుకు వచ్చింది. వీటిని చూసి వాళ్ళు ఈనాడు భయపడిపోయేసి ఈ ప్రాంతం ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి ఇది ఈ ప్రాంతంలో లాస్ట్ మీటింగ్, రేపు మళ్ళీ భూపాలపల్లి కూడా మీటింగ్ ఉంటుంది. ఆ లాస్ట్ మీటింగ్తో అక్క దాదాపు ఇప్పటికీ 5 రోజులు నేనైతే ఆశ్చర్యపోతున్నా. నేను దాదాపు 12-13 మంది ముఖ్యమంత్రితో పనిచేసిన నేను ఎమ్మెల్యేగా 85 నుంచి. కానీ ఇంత కష్టపడడం ఎవరైనా చూడలేదు. పొద్దున్న 4 గంటలకు లేస్తే రాత్రి 1 అవుతుంది. అంతసేపుగా కలిసిపోతుంది, నడుస్తుంది, ఫోటోలు దిగుతూ అంతా చేస్తూ ఉంది. మీ కష్టం చూస్తే మాకే జాలిస్తుంది. ఇట్లా చేస్తే పాదయాత్ర ఇంకే విధంగా కూడా తెలియదు మాకు. కాబట్టి అక్కడ కూడా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇంకా చాలా విషయాలు మాట్లాడుతుంది. మెల్లమెల్ల మాట్లాడుతున్నాను. నేను ఒకటే డిమాండ్ చేస్తున్నాను, పెద్దపల్లి రైల్వే స్టేషన్ను జంక్షన్ చేయాలని చెప్పి నేను డిమాండ్ చేస్తూ ఉన్నా. మీ పార్లమెంట్ చేస్తూ ఉన్నాను. మీ తాత పెద్దపల్లిని చంపేయాడు, మీ నాన్న పెద్దపల్లిని చంపేయాడు, నువ్వు ఎంపయ్యావు. ఈ ప్రాంతానికి నువ్వు చేయవలసిన పని చాలా ఉంది. టైం పాస్ చేసే దేవుడు కాదు. కాబట్టి పెద్దపల్లి రైల్వే స్టేషన్ జంక్షన్ చేయాలని చెప్పి నేను కాంగ్రెస్ పార్టీకి ఎంపీకి డిమాండ్ చేస్తూ సెలవు చేస్తున్నాను. అన్నట్టు పెద్దపల్లి ఎంపీ గారు ఉన్నారు. మరి వాళ్ళు ఎంపీ గారికి నేను డిమాండ్ చేస్తున్నా, కూనారం, కొల్లూరు, కోతుకపల్లిలో రైల్వే ఓవర్ బ్రిడ్జ్లు ఇస్తామని చెప్పినారు. ఇంతవరకు అవి పెండింగ్ ఉన్నాయి. వాటి మీద కూడా మాట్లాడాలి. నిన్న పెద్దపల్లి ఎంపీ కాన్స్టిట్యున్సీ అంతా తిరుగుతున్నటువంటి సందర్భంలో రామగుండంలో ఎఫ్సిఐ ఉంటుంది, ఎన్టీపీసీలో 4000 మంది కార్మికులు, కాంట్రాక్ట్ కార్మికులు ఉంటారు. దాదాపు ఆల్మోస్ట్ 1500 పర్మనెంట్ కార్మికులు. కానీ ఇంతవరకు ఈఎస్ఐ హాస్పిటల్ లేదు. ఈఎస్ఐ హాస్పిటల్ తేవడం కోసం పెద్దపల్లి ఎంపీ గారు కృషి చేయాలి. మేము కూడా మా వంతు ప్రయత్నం చేస్తాం. అన్న ఆధ్వర్యంలో అవసరమైతే ఢిల్లీకి పోతాం, డెలిగేషన్ తీసుకొని పోతాం, కార్మిక శాఖ మంత్రిని కలుస్తాం. కలిసి ఖచ్చితంగా ఈఎస్ఐ హాస్పిటల్ తీసుకురావడానికి మా వంతు ప్రయత్నం మేము చేస్తాం. కానీ ఇక్కడ ఎంపీ గారు ఉన్నారు కాబట్టి ఆయన డిమాండ్ చేస్తున్నాం ఈఎస్ఐ హాస్పిటల్ తీసుకురావాలని. ఇక ఇది కాకుండా మీరు గమనించి ఉంటారు, పెద్దపల్లిలో మేము మున్సిపల్ ఎన్నికలప్పుడు సింహం గుర్తు మీద, ఆగమేఘాల మీద అప్పుడు మేము కొంతమందికి టికెట్స్ ఇస్తే, ఇవాళకి కూడా సింహం గుర్తే ఇక్కడ ప్రధాన ప్రతిపక్షం. కాంగ్రెస్ పార్టీ 27 ఉంటే ప్రధాన ప్రతిపక్షం సింహం గుర్తే ఉన్నది. సో ఇవాళ ఎప్పుడు మేము పార్టీ పెట్టకముందు, పార్టీ ఆలోచన చేయకముందు, పార్టీ ఆలోచన చేయకముందే పెద్దపల్లి జిల్లా ప్రజలు మమ్మల్ని ఆశీర్వదించి దీవించి మంచి రిజల్ట్ ఇచ్చిండ్రు. ఫ్యూచర్లో మాత్రం పెద్దపల్లి జిల్లా మొత్తం కూడా అద్భుతమైనటువంటి రిజల్ట్ తెలంగాణ రక్షణ సేనకు వస్తుందని మేము బలంగా నమ్ముతున్నాం. ఎందుకంటే మాకు సింగరేణి కార్మికులతో కానీ, రైతులతో కానీ ఈ ప్రాంతం అంతా కూడా మంచి అనుబంధం ఉంది. తెలంగాణ ఉద్యమ సందర్భంలో కూడా మేము మంతెలికి వచ్చి అక్కడ ముత్తారం దగ్గర విగ్రహం తెలంగాణ తల్లికి పెట్టాలనుకుంటే శ్రీధర్ బాబు గారు ఆనాడు కూడా మాతో పోలీసులు పట్టుకొని మమ్మల్ని అడ్డుకోవాలనుకున్నారు. ఆనాడు అడ్డుకున్నారు, ఆ తర్వాత అవటం పాలయ్యారు. ఇవాళ కూడా మంతని ఏఎల్పి మైండ్ పోతే ఆయన నిన్ననే కార్మికులకు బెదిరిస్తూ ఒక షోకాజ్ ఒక నోటీస్ ఇచ్చారు. ఏంది, నేను రియాజ్ అన్న పైన గేట్ మీటింగ్కి వచ్చిన కార్మికులకు కంపల్సరీ జీతం కట్ చేస్తామని చెప్పింది. అంటే ఇట్లా ఎక్కడ లేదు ఇంత నియంతృత్వం. ఒక ముఖ్యమంత్రి హిట్లర్ అని చెప్పుకుంటాడు, వాళ్ళ మంత్రి హిట్లర్ కన్నా ఎక్కువ బిహేవియర్ చేస్తున్నారు ఇక్కడ. అందుకే చెప్తున్నా, ప్రజల్ని ఇబ్బంది పెట్టడం, కార్మికుల హక్కులను కాలరాయడం ఇవన్నీ కాదు. ఖచ్చితంగా ప్రజల పక్షాన ఉండి ఆలోచన చేయండి. మీరు
కేవలం అవినీతి తప్పితే ఇంకోటి చేస్తలేరు. అందుకే ప్రజలు ప్రత్యామ్నాయాన్ని కోరుకుంటున్నారు. ఆ ప్రత్యామ్నాయం రేపటి నాడు తెలంగాణ రక్షణ సేన అవుతుందని చెప్పి మేము బలంగా నమ్ముతా ఉన్నాం. ప్రజల ప్రేమను, ప్రజల ఆదరణను చూరగొనడానికి మా వంతు ప్రయత్నం తప్పకుండా చేస్తాం. ఎన్నో సమస్యలు లేవనెత్తుతున్నాం. ఈ మధ్య మీరు చూసినారు, 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పిన ప్రభుత్వం ఇప్పుడు కానిస్టేబుల్ నోటిఫికేషన్ వేస్తే కేవలం 5,000 నోటిఫికేషన్ వేసింది. 5,000 నోటిఫికేషన్ అంటే హైదరాబాద్ వాళ్ళకు కూడా సరిపోదు. ఓవరాల్గా ఒక 15 లక్షల మంది ప్రిపేర్ అవుతారు కానిస్టేబుల్ ఎగ్జామ్స్కి. పాపం యూత్ అంతా కూడా బేజారైపోయి ఉన్నారు, చదివి 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 పరీక్షలకు లేక, నోటిఫికేషన్ లేక. ఆనాడు బీఆర్ఎస్ ఏలంలో అదే జరిగింది, ఇప్పుడు అదే జరుగుతుంది. మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం, మినిమం 20,000 కానిస్టేబుల్ పోస్టులు మీరు ఖచ్చితంగా వేయాల్సిందే, దాంట్లో ఆలస్యం చేయొద్దని కూడా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ, మరి ఈ జిల్లాలో ఉన్న మంత్రులు మాత్రం ఖచ్చితంగా త్వరితగతిన జనం బాట పట్టాలి. మేము బాయి బాట పట్టంగానే అన్నట్టు అన్ని పార్టీలు ఉరికొచ్చినాయి. ఇవాళనైతే ఏకంగా బీజేపీ వాళ్ళు 7 ఎమ్మెల్యేలట, 3 ఎమ్మెల్సీలట. ఎందుకు వస్తుందో తెలియదు. మరి బొగ్గు మంత్రి కూడా వాళ్ళ మంత్రే ఉన్నాడు. మరి బొగ్గు మంత్రి ఆయన ఉండగా వీళ్ళు బాయి బాట పట్టడం ఎందుకు? విచిత్రం ఏంటంటే పని చేసేటోడు బాయి బాట పడుతుండు, ప్రశ్నించేటోడు కూడా బాయి బాట పడుతుండు. ప్రతిపక్షాలుగా మేము ప్రశ్నిస్తున్నాం, మేము బాయి బాట పడుతున్నాం. మరి పని చేసేటోళ్ళు కూడా బాయి బాట పడితే ప్రజల్ని కన్ఫ్యూజ్ చేయడం తప్పితే ఇంకోటి కాదు. కాబట్టి మేము స్పష్టమైనటువంటి అంశాలు మాట్లాడుతున్నాం. ఇమీడియట్గా డిపెండెంట్ ఎంప్లాయ్మెంట్ రిస్టోర్ చేయండి, అవినీతి లేకుండా సింగరేణిని నడిపించండి, కొత్త మైండ్స్ ఇవ్వండి అని డిమాండ్ చేస్తున్నాం. బీజేపీ అయినా కాంగ్రెస్ అయినా ఆ డిమాండ్స్ ఒప్పుకొని మేలు చేయాలి, ప్రజల పక్షాన నిలబడాలని కోరుతూ మీ అందరి దగ్గర కూడా సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. జై తెలంగాణ, జై టీఆర్ఎస్, జై తెలంగాణ.